హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో శ్రావణ మాసం సందర్భంగా ఉన్నటువంటి లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్ అన్ని చూసేద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు, ఫ్యాన్సీ, డిజైనర్స్ అలా చూద్దామండి. సారీస్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్. ఫస్ట్ సారీ ఫస్ట్ వచ్చి ఇది కొల్లం పట్టు అండి. కొల్లం పట్టు. ఓకే, బాగుంటుంది సారీ. కొల్లం పట్టులో ఇప్పుడు చాలా డిజైన్స్ మారాయండి. ఇంతకు ముందు ఉన్న డిజైన్స్ కాకుండా ఇప్పుడు చాలా కొత్త డిజైన్స్ పెట్టాం. శ్రావణ మాసం ఇంకా స్టార్ట్ కదా బిజినెస్ అవి. ఓకే, ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ బ్యాక్గ్రౌండ్, సారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గ్రీన్ కలరే ఇచ్చారు. దానిపైన మనకి ఒక లేయర్ టైప్లో ఒక చిన్న డైమండ్ లాగా కనిపించే విధంగా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నారు. అటు ఇటు మనకి జిగ్జాగ్ లైన్ కూడా ఉంటుంది. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుందండి. అలాగే 2 సైడ్స్ ఎడ్జెస్లో బోర్డర్ చూసినట్లయితే మరీ హెవీ కడ్డీ బోర్డర్ కాకుండా కొంచెం లైన్స్ వైజ్గా తెలిసే విధంగా ఒక బోర్డర్ అనేది ఇచ్చారు. 2 సైడ్స్ కూడా రెగ్యులర్గా ఉండే ప్యాటర్న్స్ ఏంటంటే కడ్డీ బోర్డర్స్ ఇస్తూ ఉంటారు జరీతో. అలా కాకుండా ఇది మనకి ప్లెయిన్ పట్టు మెటీరియల్, సాటిన్ బోర్డర్ ఇచ్చారు. సాటిన్ టైప్ ఆఫ్ బోర్డర్ ప్లెయిన్ ఇచ్చారండి. బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ తో ఇచ్చారు. దాంట్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే మనకి సెల్ఫ్ డిజైనింగ్ క్రీపర్ పార్ట్ అండ్ బర్డ్స్ ఇచ్చారు. మెయిన్ ఫ్లవర్స్ చూసినట్లయితే 2 కలర్స్ వేరియేషన్ తో టోటల్ గా మనకి మీనా వర్క్ స్టైల్లో బిగ్ సైజ్ లో ఇచ్చారనమాట. అంటే గ్రీన్ కలర్ కి ఎల్లో అండ్ పింక్ కలర్ 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు ఫ్లవర్స్ డిజైన్. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే ప్లెయిన్ బోర్డర్స్, బాటిల్ గ్రీన్ బోర్డర్స్ 2 సైడ్స్ కూడా ఇచ్చారు. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. దీనిపైన మనకి డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ తో ఉన్నటువంటి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 6000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఉప్పాడ పట్టు అండి. ఉప్పాడ పట్టు చాలా బాగుంటుందండి. ఉప్పాడ పట్టులో డిజైనర్ సారీ అండి. కలర్ఫుల్ గా ఉంది, చాలా బాగుంటుందండి సారీ. మల్టీ కలర్ వచ్చింది సారీ. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దామండి. పళ్ళు పార్ట్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు. శారీ మెయిన్ వచ్చేసరికి మనకి లైట్ ఆరెంజ్ షేడ్, అంటే రెడ్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ వచ్చేసరికి మనకి ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది. దీనికి ఫుల్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్తో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఒక క్రీపర్ పార్ట్ అనేది ఇచ్చారు. ఈ క్రీపర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో ఉంటుంది. 2 సైడ్స్ బోర్డర్ ఇది. మిడిల్ పార్ట్ అంతా కూడా సన్నటి లైన్స్ లాగా డిజైన్ అనేది కనిపిస్తుంది. టోటల్ శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూద్దాం. బిగ్ బోర్డర్ ఇచ్చారు. బిగ్ బోర్డర్ మల్టీ కలర్, పైన గోల్డ్ కలర్ తో కొంచెం బిగ్ సైజ్ లో బోర్డర్ ఉంటుంది. తర్వాత సిల్వర్ కలర్ జరీతో ఒక బోర్డర్, గోల్డ్ జరీతో ఒక బోర్డర్ ఇచ్చారు. మధ్యలో మాత్రం కల్నీత్ అండి, ఎల్లో అండ్ గ్రీన్ కలర్ మిక్స్ తో ఒక ప్లెయిన్ బోర్డర్, తర్వాత రాణి పింక్ కలర్ తో ఒక చిన్న బోర్డర్. అంటే ఎక్కడా కూడా డిజైన్ అనేది లేకుండానే మనకి ప్లెయిన్ మెటీరియల్స్ తోనే కలర్స్ అనేది వేరియేషన్ చూపించారు. సెకండ్ వైపు కూడా ఈ కలర్స్ అనేది రిపీట్ చేశారు, కాకపోతే మనకి బిగ్ బోర్డర్ లుక్ తీసుకొచ్చారు అనమాట. ఫస్ట్ మనం పైన షోల్డర్ పార్ట్ చూద్దాం. షోల్డర్ పార్ట్లో కూడా రెగ్యులర్గా ఉన్నటువంటి ఫ్లవర్స్ డిజైన్ కాకుండా డిఫరెంట్ షేప్తో మనకి బిగ్ సైజ్లో, అంటే లేయర్స్ లాగా ఈ పెటల్స్ అనేది కనిపించే విధంగా సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక ఫ్లవర్ డిజైన్, గోల్డ్ కలర్తో ఇంకొక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ షేడ్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానిపైన అంతా కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. పైన ఏవైతే మనం కలర్స్ చూసామో బోర్డర్లో మల్టీ కలర్, అవే కలర్స్ ఇక్కడ రిపీట్ చేసి కొంచెం బిగ్ బోర్డర్ స్టైల్ వచ్చే విధంగా తీసుకొచ్చారు. సారీ మొత్తం కూడా ఇంతే దగ్గర ఇదే గ్యాప్స్ మెయింటైన్ చేశారు. కలర్ఫుల్ గా ఉంది, ప్లస్ లైట్ వెయిట్ సారీ అండి. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. పళ్ళు కలర్ అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. గ్రీన్ కలర్ ప్లస్ మనకి సారీలో వచ్చినట్లే పైన చిన్న బోర్డర్ ఇచ్చారు, కింద కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ అనేది అరేంజ్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి 8700 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. గాంధర్వ పట్టు అండి. గాంధర్వ పట్టు ఇది మామూలుగా అందరూ కాదండి, కంచి గాంధర్వ పట్టు అంటారు. ఇక్కడ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ వేరే కలర్ థ్రెడ్స్ అనేది యూస్ చేయకుండా ఓన్లీ గోల్డ్ కలర్ థ్రెడ్స్ తోని డిజైనింగ్ వచ్చింది. 1 సైడ్ వచ్చేసరికి బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్, తర్వాత ఆరో మార్క్, తర్వాత కట్ వర్క్ స్టైల్లో కనిపించే విధంగా ఒక ప్లెయిన్ క్రీపర్ పార్ట్ అనేది యాడ్ చేశారు. తర్వాత మిడిల్ పార్ట్ అంతా కూడా కొంచెం జిగ్జాగ్ లైన్స్ టైప్ తీసుకున్నారు. మళ్ళీ సేమ్ డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మాత్రం ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి. ఫుల్ సారీ.
ఓకే, ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అన్నాను కదా, ఇక్కడ మనకు ఆ వేరియేషన్ చూపించారనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఈ బుటీ ఏదైతే ఉందో ఇది మనకి కట్ వర్క్ స్టైల్లో ఎప్పుడు కూడా మనకి జరీతో ఎలివేట్ చేస్తారు. ఇక్కడ అలా కాకుండా శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ టైప్లో మనకి అది కనిపించే విధంగా ఎలివేట్ చేశారు. పైన మాత్రం కడ్డీ బోర్డర్ ఉంటుందండి, 2 సైడ్స్ కూడా ఈ బోర్డర్ అనేది కామన్. ఈ శారీకి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి ఈ స్కర్ట్ బోర్డర్, అంటే డిజైనింగ్లో వేరియేషన్ ఉంటుంది, అలాగే కలర్స్లో కూడా వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ మిక్స్ ఉంటుంది, దానిపైన అంతా కూడా ఒక క్రీపర్ పార్ట్. ఇక్కడ చూసినట్లయితే హాఫ్ పార్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్లో కట్ వర్క్ స్టైల్లో లీఫ్ ఇచ్చారు. ఇక్కడ మనకి రెడ్ కలర్ ప్లెయిన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి జరీతో డిజైన్ కొంచెం హాఫ్ ఆఫ్ డిజైన్. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇదే డిజైన్ కంటిన్యూ చేశారనమాట. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఆరెంజ్ బ్లౌజ్, పల్లు కలర్. పల్లు ఆ వైలెట్ చూసాం కదా ఇంతకు ముందు మనం, ఆ వైలెట్ తో మంచి ప్యాటర్న్ చేయించుకోవచ్చు, ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. కానీ కలర్ బాగుంది అండి, ప్లస్ టోటల్ మంచి పార్టీ వేర్ సారీ పట్టు. ఓకే, బ్రైడల్ కలెక్షన్. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి 11,750 పడుతుంది. 11,750 రూపీస్ కి ఈ పట్టు సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పసిడి పట్టు అండి, పసిడి పట్టులో డిజైన్స్ అన్ని ఈ కలర్స్ కూడా డిఫరెంట్ గా తీసుకున్నారు, డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది. ఓకే, ఇది ఒక డిఫరెంట్ షేడ్లో ఉన్నటువంటి బ్లూ కలర్ ఇచ్చారండి శారీ మొత్తం కూడా. దీనికి వచ్చేసరికి పికాక్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్కి జరీతోనే మొత్తం కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా బిగ్ సైజ్లో కనిపించే విధంగా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో చూసినట్లయితే 1 సైడ్ వచ్చేసరికి సిల్వర్ జరీతో ఒక లైన్ ఉంటుంది, ఇంకొక సైడ్ గోల్డ్ కలర్ లైన్ ఉంటుంది. ఇక్కడ మిడిల్ పార్ట్ లీఫ్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ పళ్ళు పార్ట్లో ఉంటుందండి. పళ్ళు కలర్ కాంబినేషన్తోనే ఒక చిన్న బోర్డర్ కలర్ అదే సేమ్ కలర్తో తర్వాత కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ని మనకి 2 కలర్స్ జరీస్తో డిజైన్ చేశారనమాట. సిల్వర్ జరీ అండ్ చుట్టూ వచ్చేసరికి గోల్డ్ జరీతో చిన్న చిన్న ఫ్లవర్ అండ్ బడ్ టైప్లో ఉంటుంది ఈ డిజైన్ అనేది. ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ బుటీస్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీకి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి కింద బోర్డర్. రెగ్యులర్ గా కడ్డీ బోర్డర్స్ చూస్తూ ఉంటాం జరీతో, అలా కాకుండా ఈ పసిడి పట్టు వాళ్ళు చాలా డిఫరెంట్ బోర్డర్స్ ఇస్తున్నారండి. ఓకే, ఇక్కడ ప్లెయిన్ ఇచ్చారు అంటే పళ్ళు కలర్ కాంబినేషన్. తర్వాత ఈ 2 కలర్స్ మిక్స్ అయ్యే చోట ఒకటి సిల్వర్ జరీ ఒకటి గోల్డ్ జరీ ఇచ్చి ఒకటే ఫ్లవర్ లో ఒక హాఫ్ పార్ట్ మొత్తం కూడా సిల్వర్ జరీ ఉంటుంది, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా బ్లూ కలర్ లోకి వచ్చిన పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో టోటల్ సారీ ఎండ్ వరకు కూడా ఇదే క్రీపర్ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసరికి పళ్ళు తర్వాత నుంచి కాకుండా పళ్ళు నుంచి స్టార్ట్ చేశారు. మొత్తం సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అట్లే ఫుల్ బాగుంది, లైట్ వెయిట్ లో ఉంది సార్, చాలా లైట్ వెయిట్ అండి. పట్టు మొత్తం అన్ని వెరైటీస్ కూడా లైట్ వెయిట్ ఆల్మోస్ట్. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఉంది కాబట్టి సారీలో కూడా మనకి సేమ్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇందాక మనం చూసాం కాబట్టి అదే బోర్డర్ పళ్ళు. ఓకే, ఫుల్ బోర్డర్ ఇచ్చేసారా? పైన వచ్చేసరికి ప్లెయిన్ కడ్డీ బోర్డర్ ఉంటుందండి. ఇంకొక 1 సైడ్ వచ్చేసి మనకి సారీలో ఎలా అయితే ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే బోర్డర్ ని అంటే హ్యాండ్స్ పార్ట్ లో వచ్చే విధంగా ఇచ్చారనమాట. ఫుల్ బోర్డర్ ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి 7,500 పడుతుంది. 7,500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చందేరి అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ బాగుంటుందండి. చందేరిలో డిజైనర్ మ్యాంగో డిజైన్ టోటల్ సారీ అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. పళ్ళు బోర్డర్స్ అలాగే మిడిల్ పార్ట్ ఎక్కడ చూసినా కూడా మనకి మ్యాంగోస్తోని డిజైన్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి లైట్ సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, అంటే మెహందీ గ్రీన్ కలర్ వస్తుంది. దానిపైన ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్తో కవర్ చేసి మిగిలిన పార్ట్ అంటే సాప్ గ్రీన్ ఎక్కడైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ మీద 3 కలర్స్ వేరియేషన్తో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఒకటి గ్రీన్ కలర్, ఇంకొకటి బ్లూ అండ్ పింక్ కలర్, 3 కలర్స్తో మళ్ళీ సేమ్ రిపీట్ చేశారు. 1 సైడ్ మాత్రం డార్క్ రాణి పింక్ కలర్ తో ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఈ బోర్డర్ ఇచ్చారన్నమాట. పళ్ళు లుక్ వచ్చే విధంగా పింక్ ఇచ్చారు, హైలైట్ పళ్ళు కనిపించడానికి. సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది. లైట్ కలర్ కాంబినేషన్ తోనే మనకి డిజైనర్ సారీ. ఓకే, చందేరి ఫ్యాబ్రిక్ తో. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కల్నీతో ఉంటుంది. సెకండ్ వైపు చూసినట్లయితే కనుక ఓన్లీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే బోర్డర్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూనే మ్యాంగో డిజైన్ ని కొంచెం ఆల్టర్నేట్ గా ఉండే విధంగా ఇచ్చారనమాట. అది కూడా గోల్డ్ కలర్ తో ఇచ్చారు, గోల్డ్ అండ్ సేమ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్. కింద బోర్డర్ పైన మనకి పింక్ కలర్ కల్నేతి ఇచ్చారు కదా, ఇక్కడ అలా కాకుండా డార్క్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి జరీ అనేది మధ్యలో మిక్స్ చేస్తూనే మ్యాంగో డిజైన్ ఓన్లీ పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చే విధంగా ఇచ్చారు. అంటే లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్ బాగుంటాయి. ఫ్యాబ్రిక్ కూడా చందేరి ఫ్యాబ్రిక్, మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. సారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ఓకే,
టోటల్ సారీ. టోటల్ సారీ. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి? కలర్స్ ఉంటాయండి. ఇదే చందేరి ఫ్యాబ్రిక్ లో చాలా డిజైన్స్ ఉంటాయండి. ఓకే, కలర్స్ కూడా మనకి చాయిస్ ఉంది, ప్లస్ డిజైనింగ్ లో కూడా చాయిస్ ఉంది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. సేమ్ రన్నింగ్ బ్లౌజ్, అంటే డిజైన్ అనేది రన్నింగ్ బ్లౌజ్ కానీ కాంట్రాస్ట్ బ్లౌజ్ గా ఉంటుంది, ఎందుకంటే మనకి మొత్తం గోల్డ్ కలర్ లాగా ఎల్లో డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ చాలా కాంట్రాస్ట్ బ్లౌజ్ గా ఉంటుంది. బోర్డర్స్ మాత్రం సేమ్ అండి, సారీలో వచ్చిన బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా, వన్ సైడ్ గ్రీన్ కలర్, ఇంకొక సైడ్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్ వచ్చి 2000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి 2000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటాస్లో డిజైనర్ సారీ అండి. కోటాలో మనకి డిజైనర్ సారీ, బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. బ్లాక్ పైన అంటే మెటీరియల్ వచ్చేసి మనకి కోటా మెటీరియల్ అండి. టోటల్ మనకి సారీ అంతా కూడా బ్లాక్ కలర్ ఉంటుంది. దాంట్లోనే మనకి డిజైనర్ టైప్లో ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి పళ్ళు పాట. ఇక్కడ అటు ఇటు పింక్ కలర్ డిజైన్ చేస్తూనే మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్తో ఒక చిన్న లైన్ లాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్లో స్టెమ్ డిజైన్ చేసి అక్కడ మనకి ఒక అమ్మాయి డిజైన్ ఇచ్చారనమాట. డాల్స్ డిజైన్ వచ్చింది. తర్వాత మనకి పాట్స్ కూడా ఇచ్చారు. ఇది కూడా మనకి కలర్స్ వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ప్లస్ దీంట్లో గ్రీనరీ కూడా కనిపిస్తుంది అనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది. ఓకే, టోటల్ సారీ అంతా కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో ఉంటుందండి. బోర్డర్స్ కూడా మనకి 3 to 4 కలర్స్ వేరియేషన్ చూపించారు. పైన పింక్ కలర్, గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో బిగ్ సైజ్లో ఉండే విధంగా బోర్డర్ ఇచ్చారు. ఇదే టైప్లో మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. శారీ మిడిల్ పార్ట్, షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడంతా కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్, పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న పోల్కా డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. పైన పార్ట్ మొత్తం కూడా ఇది డిజైన్ కంటిన్యూ అవుతుందండి. ఈ సారీకి మెయిన్ వచ్చేసరికి ఈ బోర్డర్, పళ్ళులో ఏదైతే మనకి డిజైన్ ఇచ్చారో సేమ్ డిజైన్ని ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో కలర్ఫుల్గా ఉండే విధంగా తీసుకున్నారు. ఫుల్ శారీ అంతా ఉంటుందండి. ఫుల్ శారీ ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది. దీంట్లో మనకి డిజైనింగ్ వేరియేషన్ ఉంటుందా ఈ టైప్ ఆఫ్ సారీస్ లో? ఉన్నాయండి. ఇట్లా కోటా సిల్క్స్ లో చాలా బాగున్నాయి వెరైటీస్. కలర్ చాయిస్ అండ్ డిజైనింగ్ లో కూడా వేరియేషన్ ఉందండి, కానీ చాలా బాగుంది. బ్లాక్ కలర్ బేస్ వచ్చేసరికి మల్టీ కలర్ కాంబినేషన్ తో మొత్తం కూడా అట్రాక్టివ్ గా ఉంది. డిజైన్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ అండి. సారీలో ఉన్నటువంటి బోర్డర్ని ఇక్కడ కూడా మనకి కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 2250 పడుతుంది. 2250 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. అస్సాం కోటాలో డిజైనర్ సారీ. అస్సాం కోటాలో రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంట్రాస్ట్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దామండి. బోర్డర్స్ చూసినట్లయితే కనుక బేస్ వచ్చేసరికి క్రీమ్ కలర్ అండ్ వీట్ కలర్ 2 కలర్స్ ఉంటుంది. దానిపైన మనకి చిన్న చిన్న డాట్స్ లాగా జరీతో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. సేమ్ 3 సైడ్స్ కూడా ఈ సారీకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ని మనకు ఒక బడ్ లాగా ఇచ్చారనమాట. లోపలంతా కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది, సిల్క్ థ్రెడ్ వర్క్. పైన చుట్టూ అంతా కూడా అవుట్లైన్ లాగా మనకి గోల్డ్ కలర్ అనేది యాడ్ చేశారు. ఈ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్యాబ్రిక్ పైన అంతా కూడా ఇవే బర్డ్స్ కంటిన్యూ చేశారనమాట. బోర్డర్ చూసినట్లయితే కనుక ఇక్కడ మిడిల్ పార్ట్ అంటే ఇదే ఫ్యాబ్రిక్ని కింద కూడా రిపీట్ చేసి దానిపైన అంతా కూడా కొంచెం లోటస్ ఫ్లవర్ టైప్ అండ్ కల్సం మోడల్లో ఉండే విధంగా డిజైన్ ఇచ్చారనమాట. లోపలంతా కూడా క్రీమ్ కలర్ టచ్ చేస్తూ చుట్టూ ఉన్నటువంటి అంటే లోటస్ పెటల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి గోల్డ్ కలర్తో డిజైన్ చేశారు. దానిపైన ఇంకొక బోర్డర్ కాంట్రాస్ట్ అనమాట. ఇది మొత్తం కూడా సెల్ఫ్ డిజైనింగ్, నెటెడ్ మెటీరియల్ పైన సెల్ఫ్ డిజైనింగ్ ఉంటుంది. ఈ లీఫ్ వర్క్ అంతా కూడా ఒక లైన్ వచ్చేసరికి క్రీమ్ కలర్, ఇంకొక లైన్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అంటే గోల్డ్ కలర్ లో ఉండే విధంగా ఇచ్చారనమాట. సారీ మొత్తం కూడా ఇదే బోర్డర్ వెరైటీగా వస్తుందండి. ఈ స్కర్ట్ బోర్డర్ ఇచ్చే లోపల చాలా లుక్ చేంజ్ అయిపోతుంది. సారీ అట్రాక్టివ్ గా చాలా బాగుంది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? సారీ బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది, ఇంకోటి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్ అంటే 2 బ్లౌజెస్ అండి సారీకి. ఒకటి వచ్చేసరికి సేమ్ కలర్ అండి. సారీ మెయిన్ కలర్ ఎక్కువ ఏదైతే కనిపిస్తుందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి రా సిల్క్ మెటీరియల్ రెడ్ కలర్ ఇచ్చారు. దానికి సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఇంకొక బ్లౌజ్ వచ్చి ఇది వస్తుందండి. ఓకే, అంటే ఇక్కడ ఏదైతే మనకి డాట్స్ టైప్ ఆఫ్ బోర్డర్ చూసామో అదే ఫ్యాబ్రిక్ ని యూస్ చేశారండి. మొత్తం కూడా క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఉంటుంది. మధ్యలో చూసినట్లయితే ఈ ప్యాటర్న్ ఇంతకు ముందు మనం స్కర్ట్ బోర్డర్ లో మిడిల్ లో దాన్ని ప్యాచెస్ లా ఇచ్చి బాగా డిజైనర్ గా బ్లౌజ్ ఇచ్చినారు. ఇది బ్యాక్ నెక్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ చాలా తక్కువే అండి, 2250 పడుతుంది. 2 బ్లౌజెస్ వచ్చాయి. 2 బ్లౌజెస్ వచ్చాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి 2250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. టిష్యూ అండి. టిష్యూ కోట. ఓకే, ఓకే, ఇక్కడ కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తోనే ఒక బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. దాంట్లో బ్లూ కలర్ అనేది టచ్ చేశారనమాట. మెయిన్ శారీ అంతా కూడా ఇదండి. ఈ కలర్ కాంబినేషన్ పైన ఫుల్ డిజైన్ వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తోనే కొంచెం డార్క్ కలర్ బ్లూ కలర్ కనిపించే విధంగా, అంటే ఇక్కడ మనకి లైట్ కలర్ ఉంది కాబట్టి బోర్డర్స్ సపరేట్ గా వేరియేషన్ కనిపించే విధంగా ఇచ్చారు. ప్లస్ చిన్న కడ్డీ బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది బ్లూ కలర్ తో. శారీ అంతా ఓపెన్ చేద్దాం.
ఆల్ ఓవర్ సారీ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ 2 జరీస్ కాంబినేషన్తో మనకి బర్డ్స్ డిజైన్ ఇచ్చారనమాట. ఫ్లయింగ్ బర్డ్స్ అండ్ స్టాండింగ్ పొజిషన్తో. ఇక్కడ అంటే ఐ బాల్ దగ్గర వచ్చేసరికి బ్లాక్ కలర్ టచ్ చేశారు. టోటల్గా మనకి గోల్డ్ కలర్తో ఒకటి ఉంటుంది, ఇంకొకటి చూసినట్లయితే మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్. చాలా దగ్గరగా అండి, మొత్తం గోల్డ్ కలర్ పైన డీసెంట్ లుక్ కనిపించే విధంగా బోర్డర్స్ కూడా మనకి చాలా అట్రాక్టివ్గా ఉండే విధంగా. మెటీరియల్ కూడా చాలా ప్యూర్ మెటీరియల్ అండి. కుచ్చులోకి వచ్చే కాడికి మనకి ఇలా ఆఫ్ వస్తుంది. సేమ్ డిజైన్ ఓకే, ఉంటుంది. ఫుల్ ఆల్ ఓవర్ వచ్చినట్లే డిజైన్ బట్స్ కూడా చాలా బాగా వచ్చాయండి డిజైనర్ గా, వెరైటీగా. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి. బోర్డర్ కలర్ చూసాం కాబట్టి ఓకే, బోర్డర్ కలరే టిష్యూ ఇచ్చారు. బోర్డర్ సాటిన్ బోర్డర్ ఇచ్చారు. సాటిన్ బోర్డర్ డార్క్ బ్లూ కలర్ ఉంటుంది, కింద గోల్డ్ కలర్ తో చిన్న బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లూ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ చేస్తూ డిజైన్ వచ్చింది అనమాట. అంటే ఇక్కడ కలర్ కన్నా కూడా కొంచెం లైట్ షేడ్. ఈ సారీ కాస్ట్ వచ్చి 3800 పడుతుంది. నెక్స్ట్ సారీ ఇది కొల్లం కోట అండి. కొల్లంలో కూడా ఇప్పుడు కోటాస్ తయారవుతున్నాయి. కొల్లం కోట అంటారు. కొల్లం పట్టు చూసాము, ఇది కొల్లం కోట మెటీరియల్. పళ్ళు చూసినట్లయితే టిష్యూ బ్యాక్గ్రౌండ్తోనే ఒక గోల్డ్ కలర్ కనిపించే విధంగా ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఫుల్ కలర్ఫుల్గా ఇచ్చారనమాట. అంటే షైనింగ్ ఉండే విధంగా ఇచ్చారు. అటు ఇటు సన్నటి లైన్స్ 2 లైన్స్ బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఓకే, బోర్డర్స్ చూసినట్లయితే కనుక లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీకి గోల్డ్ కలర్ అండ్ జూట్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. అటు ఇటు 2 లైన్స్ కూడా ఇచ్చారండి, కడ్డీ బోర్డర్ టైప్లో చిన్న బోర్డర్. 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ డిజైన్ చూసినట్లయితే కనుక అవుట్లైన్ అనేది లక్స్ గ్రీన్ కనిపించే విధంగా, అంటే సపరేట్ గా అవుట్లైన్ ఇవ్వకుండా కొంచెం పెటల్స్ ని డిఫరెంట్ గా ఇచ్చారనమాట. అంటే గ్యాప్ ఇస్తూ అది కూడా మొత్తం రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు. ప్లస్ కింద బోర్డర్ ని టచ్ చేస్తూ పై వరకు కూడా కంటిన్యూ అయ్యే విధంగా ఫుల్ డిజైన్ ఉంటుంది ఆల్ ఓవర్ సారీ. ఓకే, దీనికి బ్లౌజ్ చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఓకే, దీనికి బ్లాక్ కలర్ తో గోట్ వర్క్ చేయించుకోవచ్చు, లేదు అంటే కనుక టోటల్ గా బ్లాక్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేయించుకుని బ్లౌజ్ అనేది లక్స్ గ్రీన్ తో గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చి 1500 పడుతుంది. ఓన్లీ 1500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి. కలర్స్ ఇట్లా కొల్లం కోటలో చాలా డిజైన్స్ ఉన్నాయి. కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరిలో డిజైనర్ సారీ అండి. చందేరి ఫ్యాబ్రిక్ లో డిజైనర్ సారీ స్కర్ట్ బోర్డర్ లుక్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దామండి. మనకి ప్రింటెడ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారనమాట. చాక్లెట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో చిన్న బోర్డర్ అనమాట. చాలా స్మాల్ సైజ్లో బోర్డర్ ఉంది, కానీ చాలా అట్రాక్టివ్గా ఇచ్చారనమాట. ఎంత లాంగ్ నుంచి చూసినా క్లియర్గా కనిపించే విధంగా. ఇక్కడ పైన చూసినట్లయితే చందేరి ఫ్యాబ్రికే ఎప్పుడు మనం ప్లెయిన్ చూస్తుంటాం రెగ్యులర్గా, అలా కాకుండా లైన్స్ లాగా. అంటే ఇటు లైన్ చూసినట్లయితే క్రీమ్ కలర్ మిక్స్ చేశారు, ఇటు చూసినట్లయితే సేమ్ కలర్ కాంబినేషన్తోనే కొంచెం లైట్ కలర్ ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే మనకి చాలా వేరియేషన్ కనిపిస్తుంది. ఎల్లో కలర్ కూడా మనకి చందేరి ఫ్యాబ్రికే, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఓన్లీ స్ట్రైట్ లైన్స్ మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత ఏదైతే ఉందో బోర్డర్, ఈ బోర్డర్ మొత్తం కూడా మనకి డిజైనర్ బోర్డర్ అనమాట. ఇక్కడ చాక్లెట్ కలర్ కాంబినేషన్ పైన క్రీమ్ కలర్ కాంబినేషన్తో సర్కిల్స్ టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ అండ్ క్రీపర్ ఉంటుంది. టోటల్ సారీ అంతా ఉంటుంది. అలాగే ఇంకొకటి చూసినట్లయితే కనుక చందేరి ఫ్యాబ్రిక్లోనే సెల్ఫ్ డిజైనింగ్ ఆల్రెడీ వీవింగ్తో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇక్కడ క్రీమ్ కలర్ బేస్కి చాక్లెట్ కలర్, ఇక్కడ చాక్లెట్ కలర్ బేస్కి క్రీమ్ కలర్ కాంట్రాస్ట్ ఆపోజిట్గా తీసుకున్నారు. కోటా సిల్క్ ఇచ్చారు. ఇక్కడ ప్లెయిన్ కనిపిస్తుంది, ఇక్కడ చూస్తే మళ్ళీ డిజైన్ ఉన్నట్టుగానే ఉందండి. మొత్తం లైన్స్ తోనే ఫుల్ సారీ ఇలాగే ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది. ఈ చందేరి ఇలాంటి డిజైనర్ సారీస్ లో ఒక్కొక్క సారీ ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్క వెరైటీగా. సేమ్ డిజైన్ అయితే కంటిన్యూ అవ్వదు, కానీ ఇదే ఫ్యాబ్రిక్ లో రకరకాల డిజైన్స్ ఉన్నాయి. ఓకే, ప్యాటర్న్స్ కూడా క్రీమ్ కలర్ మీద మొత్తం వీవింగ్ లోనే చాక్లెట్ కలర్ డిజైనింగ్. ఆ ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ ఉంటుంది, ప్లస్ మనకి మ్యాచింగ్ కూడా సేమ్ ప్రింటెడ్ టైప్ ఆఫ్ బోర్డర్ ని ఇచ్చారు కింద. ఈ సారీ కాస్ట్ వచ్చి 2100 పడుతుంది. 2100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్స్ అండి, ఫాలింగ్ మెటీరియల్ డిజైనర్ సారీ, జార్జెట్ అండి. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి బాక్సెస్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో ఒక చోట స్టోన్ వర్క్, ఒక చోట వచ్చేసరికి జరీ బోర్డర్. 2 సైడ్స్ ఎడ్జెస్ లో ఉన్నటువంటి లైన్ చూసినట్లయితే సీక్వెన్స్ వర్క్ టైప్ లో ఉంటుంది. మొత్తం కూడా పర్ల్స్ అండ్ సురాస్కి స్టోన్స్ యూస్ చేశారు. మళ్ళీ బీడ్ వర్క్ కూడా ఉంటుంది. పైన వచ్చేసరికి గోల్డ్ కలర్ తో ఒక గోట్ వర్క్ ఇచ్చారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వకుండా ఎక్కడా కూడా మనకి షైనింగ్ ఉండే విధంగా మనకి మెటీరియల్ ఇచ్చారనమాట.
మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న స్టోన్స్ దగ్గరగా అంటిస్తే ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే టైప్ లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మరి సింగిల్ స్టోన్ కాకుండా ఫ్లవర్ డిజైన్ లో కూడా మధ్యలో స్టోన్స్ పెట్టి చాలా హెవీగా చాలా స్టోన్స్ యూస్ చేశారు. ప్లస్ అది కూడా ఫ్లవర్ డిజైన్ తో ఉన్నటువంటి స్టోన్స్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? డిజైనర్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారండి. బ్లౌజ్ ఇంకా మనం వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఫుల్ హెవీ వర్క్ ఇచ్చారు. అవునండి, నెక్ పార్ట్ కూడా చాలా బాగా ఇచ్చారండి, మొత్తం స్టోన్స్ తో పల్స్ వర్క్ సేమ్ మనకి అక్కడ యూస్ చేసినట్లే సేమ్ టైప్ ఆఫ్ బాక్స్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. నెక్ డిజైన్స్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఉంటుంది. ప్లస్ కింద కూడా గ్యాప్ అనేది రాకుండా ఎంటీగా లేకుండా మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లాష్ డిజైన్ ఇచ్చారు. ప్లస్ హ్యాండ్స్ లో కూడా హెవీ లుక్, కానీ చాలా బాగుంది. దీనిలో కలర్ చాయిస్ ఉందండి? కలర్స్ ఉన్నాయండి, డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. కలర్ చాయిస్ ఉంది, ప్లస్ మనకి డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి 6350 పడుతుంది. 6350 రూపీస్ కి ఈ ఫాలింగ్ మెటీరియల్ అండ్ ఫ్యాన్సీ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. క్రేప్ అండి, క్రేప్ లో డిజైనర్. ఇది వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుందండి. మెటీరియల్ వచ్చేసరికి మనకి క్రేప్ మెటీరియల్ లోనే ఆల్రెడీ సెల్ఫ్ డాట్ కనిపిస్తుంది. ఆ డాట్ పైన మళ్ళీ సేమ్ కలర్ కాంబినేషన్ తోనే ఒక చిన్న కుందన్ని ఇచ్చారనమాట. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ తో గోట్ వర్క్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా హాఫ్ పార్ట్ బోర్డర్ అంతా కూడా హెవీగా కనిపించే విధంగా జరీ బోర్డర్ ఉంటుంది. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన సీక్వెన్స్ వర్క్ అనమాట, అంటే కుందన్స్ అలాగే మనకి పిటాయి వర్క్ తో మనకి అవుట్ లైన్ వచ్చే విధంగా ఒక డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది. అలాగే ఇక్కడ పార్ట్ చూసినట్లయితే చిన్న చిన్న డాట్స్ మీద కుందన్స్ వర్క్ ఇచ్చారు. అది మొత్తం అండి సారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. డాట్స్ మీద చిన్న చిన్న కుందన్స్ డిజైన్, అది కూడా కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ ఇచ్చేసరికి లైటింగ్స్ లో ఇంకా మంచి షైనింగ్ కనిపిస్తుంది. సారీ మొత్తం కూడా మనకి ఈ స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి. ఈ సారీకి మెయిన్ చెప్పుకోవాల్సింది ఈ బోర్డరే అనమాట. ఇది మనకి కట్ వర్క్ స్టైల్లో ఉంటుంది. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ నెటెడ్ మెటీరియల్, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇక్కడ క్రీమ్ కలర్ మీద మాత్రం మనకి సెల్ఫ్ కలర్ తోని జరీతోని డిజైన్ వచ్చింది. ప్లస్ సేమ్ కలర్ తోని కుందన్ వర్క్ ఉంటుంది. ఇక్కడ మాత్రం మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్, పింక్ కలర్ నెట్ మీద పింక్ కలర్ ప్యూర్ నెట్ మీద ప్యాచ్ వర్క్ తీసుకుని ఆ ప్యాచ్ వర్క్ మీద మంచి జరీ లైన్ జరీ డిజైన్ కాంట్రాస్ట్. ఇక్కడ సెల్ఫ్ వచ్చింది డిజైనింగ్, ఇక్కడ మనకి కాంట్రాస్ట్ డిజైనింగ్ వచ్చింది. ప్లస్ ఫ్లవర్ కూడా బిగ్ సైజ్ లో కొంచెం డిఫరెంట్ షేప్ తీసుకున్నారు. ఆల్ ఓవర్ సారీ అంతా ఉంటుంది. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇదే విధంగా. ప్లస్ మనకి అక్కడక్కడ మిర్రర్ వర్క్ స్టైల్ కూడా చూపించారు. ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేయడానికి కొంచెం సీక్వెన్స్ వర్క్ కూడా ఓకే, మధ్యలో హైలైట్ అంటే ఫ్లవర్ ని ఓకే బీట్ వర్క్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా ఈ డిజైనర్ బోర్డర్ అనేది స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి ఏ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఓకే, బోర్డర్ లో ఏదైతే తీసుకున్నారో గోల్డ్ కలర్, అదే కలర్ కాంబినేషన్ మొత్తం కూడా ఫుల్ గోల్డ్ ఇచ్చేసారు. బాగుంటదండి. సారీ రాణి పింక్ కాబట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. దీనిపైన మనం పింక్ కలర్ తో ఏమైనా ప్యాచెస్ డిజైన్ చేసుకోవచ్చు. సారీ చాలా హెవీ ఉందండి. సారీ కట్టినప్పుడు పైన బోర్డర్ వస్తుంది, బాటమ్ లో కూడా ఇది వస్తుంది కాబట్టి సారీలో ఉన్న బోర్డరే కదండి ఇది. సారీలో ఉన్న బోర్డర్. సారీలో మనం సెపరేట్ గా ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ వచ్చి 5050 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 5050 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇది మనకి పార్టీ వేర్ సారీ అండి, అంటే రిసెప్షన్ కి కానీ ఎంగేజ్మెంట్స్ కి కానీ ఇంకా చాలా బాగుంటుంది. విఘ్నేష్ రాకు ఒకసారి వచ్చినట్లే పట్టు సారీస్ చూడొచ్చు, అలాగే ఫ్యాన్సీ సారీస్ లో ఆల్ వెరైటీస్ చూడొచ్చు, కోటాస్ లో కానీ అన్నిట్లో కూడా. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేష్ రా సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతారమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.